వెల్కమ్ టు అగ్మార్క్స్. ఇవాల్టి వీడియోలో మనం ముత్యాల పెంపకం గురించి తెలుసుకుందాం. ప్రకృతి సిద్ధంగా లభించే జాతి రత్నాల్లో ముత్యం ఒకటి. ఇది మొలస్కా జాతికి చెందిన ముత్యపు చిప్పలలో తయారవుతాయి. ఇందులో మంచినీటిలో తయారైనవి, ఉప్పు నీళ్లలో తయారైనవి అంటూ రెండు రకాలు ఉంటాయి. ప్రస్తుతం ముత్యాలకు డిమాండ్ పెరుగుతూ ఉండగా కాలుష్యం మరియు అధిక వేట కారణంగా సహజ ముత్యాల లభ్యత తగ్గిపోతోంది. భారత్లో ముత్యాల అవసరాన్ని తీర్చేందుకు విదేశాల నుండి కల్చర్ ముత్యాలను దిగుమతి చేసుకుంటున్నారు. ముత్యంలో 2 నుండి 4% నీరు, 3.5 నుండి 5.9% సేంద్రియ పదార్థం, 90% కాల్షియం కార్బోనేట్ మరియు 0.1 నుండి 0.8% మిగిలిన పదార్థాలు ఉంటాయి. ఆయిస్టర్, మ్యాంటిల్ మరియు షెల్కు మధ్యలో ఇసుక రేణువులు, చిన్న పురుగులు, సముద్రపు మొక్కల ముక్కలు వంటివి ప్రవేశించటం ద్వారా అవి కలిగించే చలనం వలన ముత్యపు చిప్ప వాటిపైకి ఒక ప్రత్యేకమైన ద్రవ పదార్థాన్ని విడుదల చేస్తుంది. ఇది గట్టిపడి ముత్యంగా రూపాంతరం చెందుతుంది. సాధారణంగా ఒక ముత్యం ఏర్పడటానికి 3 నుండి 5 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ ప్రక్రియ ద్వారా రైతులు కృత్రిమంగా ముత్యాలను ఉత్పత్తి చేస్తారు. ఇందులో ప్రధానంగా సహజ, కృత్రిమ మరియు కల్చర్డ్ ముత్యాలు అని 3 రకాల ముత్యాలుంటాయి. సహజ ముత్యాలు సాధారణంగా చిన్నవిగా ఉండి వాటి పైభాగం కొద్దిగా అసమానంగా అనిపిస్తుంది. ఈ లక్షణం సహజ ముత్యాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇక కల్చర్డ్ ముత్యాలు కూడా సహజ ముత్యాలలాగే ఉంటాయి, కానీ దీని తయారీలో మానవ ప్రమేయం ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో లామిలిడెన్స్, మార్జినాలిస్, ఎల్ కొరియానస్, పారేసియా కొర్రుగాట అనే 3 రకాల స్వచ్ఛమైన నీటి గుల్లలు నాణ్యమైన ముత్యాల ఉత్పత్తికి ఉపయోగపడుతున్నాయి. సాధారణంగా 8 నుండి 10 సెంటీమీటర్ల పొడవు మరియు 50 గ్రాముల బరువు ఉన్న గుల్లలు ముత్యాల సాగుకు అనువైనవి. ముత్యాల రంగు గుల్లల రకాన్ని మరియు వాటికిచ్చే ఆహారాన్ని బట్టి మారుతుంది. సాధారణంగా స్వచ్ఛమైన నీటి గుల్లల ద్వారా తెలుపు, గోధుమ రంగు, గులాబీ, ఆకుపచ్చ, స్టీల్ గ్రే మరియు నీలం రంగు ముత్యాలు లభిస్తాయి. వీటి సాగుకు అక్టోబర్ నుండి డిసెంబర్ నెలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ముత్యాల సాగుకు ముందుగా రైతులు చెరువు, నది మొదలైన వాటి నుండి గుల్లలను సేకరించి వాటిని ప్రత్యేకమైన రేరింగ్ కేజ్లో ఉంచి పెంచుతారు. ఈ కేజ్లు ఆక్టోపస్, ఈల్, డెవిల్ ఫిష్ వంటి శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తాయి. గుల్లలను శుభ్రపరిచి వాటిని సంచుల్లో ఉంచి 10 నుండి 20 రోజులు నీటిలో ఉంచుతారు. ఇలా చేయటం వల్ల అవి మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటాయి. తర్వాత మ్యాంటిల్లోని కొంత భాగాన్ని కత్తిరించి చిన్న న్యూక్లియస్తో కలిపి ఆల్చిప్పలోకి ప్రవేశపెడతారు. ఇలా న్యూక్లియస్ను ప్రవేశపెట్టిన ఆల్చిప్పను 2 నుండి 3 మీటర్ల లోతులో సముద్రంలో వేలాడదీసి 6 నుండి 7 రోజులు ఉంచుతారు. ఈ సమయాన్ని రికవరీ కాలం అంటారు. సుమారుగా 3000 నుండి 3600 ఆయిస్టర్లను 2 నుండి 3 మీటర్ల లోతులో కేజ్లలో ఉంచి 3 నుండి 6 ఏళ్ల పాటు పెంచుతారు. ఈ సమయంలో నీటిని క్రమం తప్పకుండా పరిశీలించి చనిపోయిన గుల్లలను తీసివేయాలి. సాధారణంగా ముత్యాలను డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో హార్వెస్ట్ చేయవచ్చు, కానీ ఇది వాతావరణ పరిస్థితులను బట్టి మారవచ్చు. 3 ఏళ్ల తర్వాత ఆయిస్టర్లను సముద్రం నుండి తీసి వాటి షెల్లను తెరిచి ముత్యాలను వేరు చేసుకోవాలి. ముత్యాలను సబ్బు ద్రావణంతో కడిగి శుభ్రపరిచి తర్వాత ముత్యాల పరిమాణం, రంగు, మెరుగు ఆధారంగా వర్గీకరించి మార్కెట్లలో విక్రయిస్తారు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ముత్యంలో 2 నుండి 4% నీరు, 3.5 నుండి 5.9% సేంద్రియ పదార్థం, 90% కాల్షియం కార్బోనేట్ మరియు 0.1 నుండి 0.8% మిగిలిన పదార్థాలు ఉంటాయి. సాధారణంగా ఒక ముత్యం ఏర్పడటానికి 3 నుండి 5 సంవత్సరాల సమయం పడుతుంది. భారతదేశంలో లామిలిడెన్స్, మార్జినాలిస్, ఎల్ కొరియానస్, పారేసియా కొర్రుగాట అనే 3 రకాల స్వచ్ఛమైన నీటి గుల్లలు నాణ్యమైన ముత్యాల ఉత్పత్తికి ఉపయోగపడుతున్నాయి. 8 నుండి 10 సెంటీమీటర్ల పొడవు మరియు 50 గ్రాముల బరువు ఉన్న గుల్లలు ముత్యాల సాగుకు అనువైనవి. వీటి సాగుకు అక్టోబర్ నుండి డిసెంబర్ నెలలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. సుమారుగా 3000 నుండి 3600 ఆయిస్టర్లను 2 నుండి 3 మీటర్ల లోతులో కేజ్లలో ఉంచి 3 నుండి 6 ఏళ్ల పాటు పెంచుతారు. ఈ సమయంలో వీటిని క్రమం తప్పకుండా పరిశీలించి చనిపోయిన గుల్లలను తీసివేయాలి. ముత్యాలను డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో హార్వెస్ట్ చేయవచ్చు.